ఏం చెప్తున్నారు? ఆకుకూరలు కొనుక్కొత్త. నమస్తే అండి, నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చి శనివారం రోజు తీసిన వీడియో అండి. సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. అంటే నిన్ననే తీయడము, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అన్నీ అనమాట. అంటే మొన్నటి నుంచి ఏం వీడియోస్ ఏమీ తీయలేదు. రీజన్ కూడా మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. సో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. అది వీడియో కంటిన్యూస్లో చెప్తానులేండి. ఇంక ఇక్కడ పొద్దున్నే కూర అయితే ఈరోజు టమాటోను అందులో కొత్తిమీర అయితే వేసి అట్లా పచ్చడిలాగా అయితే నూరుతున్నా. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మా సైడు ఉల్లిపాయ వేసుకుంటారనమాట, పచ్చిల్లిపాయ కూడా. కానీ నేను తిన్న కాబట్టి వేయలేదు, కానీ పచ్చిల్లిపాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నార్మల్గా కొత్తిమీర లేకుండా కూడా చేస్తారు. కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ నాకు బాగా నచ్చుతుంది, మా వారికి కూడా. అందుకని మా వారు మార్కెట్ నుంచి వస్తే ఆకుకూరలు తీసుకొచ్చారు. ఏదైనా ఒక్కటి తీసుకొస్తే బాగున్ను. 2 రకాలు అనమాట. మళ్ళీ 2 తోటకూరలే తీసుకొచ్చారు. ఇంకా పిల్లలేమో చూసారా, వాళ్ళే రెడీ అయిపోతున్నారు చాలా వరకు. ఇంక రేణు రెడీ చేసేసాను, కానీ ఇంకా మా సాత్వికకు మాత్రము అద్దం అసలు వదలాలనిపించట్లేదు. పాప మా వారు తెల్లవారుజామున 3 గంటలకు మార్కెట్ వెళ్ళారనమాట. ఇంకా మార్కెట్ నుంచి వచ్చాక పాపం అలాగా నిద్ర వస్తుంది. ఇంకా నీళ్ళపాతలు ఒకవైపు ఉన్నాయి. పిల్లల్ని వదిలిపెట్టాలని చెప్పి ఇంటికాడ ఉన్నారు. పిల్లల్ని వదిలిపెట్టేసిన తర్వాత నేరుగట్ నుంచి అలా నీళ్ళపాతకి అయితే వెళ్తానన్నారనమాట. మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడే కొంచెం ఆలస్యం అవుతుంది నీళ్ళపాత. మామూలుగా అయితే అసలు 8 గంటలు అయ్యేసరికి అయిపోతుంది. పైగా ఇప్పుడు మిరప తోట వదిలేసామండి, మొన్న కోత కోసం కదా, ఆ కోతతో వదిలేసామన్నమాట. అందుకని ఇంకా కొంచెం శ్రమ తగ్గింది. అంటే ఓన్లీ కొత్తిమీరకి, దొండ చెట్లకి, అటేమో వంగ చెట్లకి, వంగ తోట, ఈ మూడింటికేనమాట. మా వారేమో పిల్లల్ని వదిలిపెట్టి నేరుగా వంగ తోటకి నీళ్లు పెట్టి ఇటు వస్తానన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి, మాకు కరెంట్ లేదు మా బజార్కి, పక్క బజార్కి ఉందనమాట. మాకు అటు నుంచి పొలాలకి కనెక్షన్ అయితే తీసుకున్నారు మా వారు. అంటే మా సైడు ఇటు స్తంభంది పద్దాక పోవటము, పొలాలకి పెట్టడము, లోడ్ ఎక్కువయ్యి నిలవట్లేదు. ఇంతకుముందు నేను చెప్పేదాన్ని కదా, సేమ్ ప్రాబ్లం. ఇప్పటికి 4 రోజులు అనమాట. ఇదిగో ఈ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను. ఫస్ట్ ఒకసారి వాష్ చేసి వాటర్ కూడా ఇంకా పూర్తిగా వదలలేదు, కొంచెం వదిలింది. ఇంకా పిండిదాది అనేసరికి కరెంటు పోయింది. ఇంకా చూసాను రావట్లేదు. సరే అని చెప్పి ఇంకా ఏం చేస్తాం, పాతది ఎలాగో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, తీసేసి కొంచెం మంచిగా జాడించేసి ఆరబెట్టేద్దాంలని. ఎందుకంటే కరెంటు ఉండదు ఇంక ఇక్కడి నుంచి, మరి రాదు కంప్లీటెడ్గా. ఎందుకంటే ఇప్పటికీ 4 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. నైటు 7 గంటలకు అలా వస్తుంది. తర్వాత నైటే ఒక్కోసారి 12, 1 గంటకు పోతుంది. ఒక్కోసారి తెల్లవారి 4, 3 గంటల వరకు ఉండిద్ది. ఇంకా అక్కడి నుంచి అంతే, మరి రాదు. మాకేదో ఇన్వర్టర్ ఉండడం వలన కొంచెం అలాగా పెద్దగా కష్టం తెలియట్లేదు కరెంటు కోత. లేదంటే మాత్రం పిల్లలతోటి అల్లాడిపోయే వాళ్ళమండి. ఎందుకంటే అంత కరెంట్ ఇబ్బందిగా ఉంది మాకు. లాస్ట్ 4 రోజుల నుంచి ఇలానే కరెంట్ లేదంటున్నాను కదండి. అంటే నైట్ టైమే బట్టలు ఉతుక్కుంటున్నా వాషింగ్ మిషన్లో వేసి. అంటే పొద్దున్న ఎలాగో ఉండట్లేదు కదా, నైటే వాష్ చేసి ఆరబెట్టేస్తున్నా. కానీ ఈరోజు ఇలా పొద్దున్న అలా వేసానో లేదో ఇలా అయిపోయిందనమాట. అందుకని ఇంకా తర్వాత అయినా సరే నైట్ టైమే ఉతుక్కోవాలి బట్టలు. ఎందుకంటే కరెంట్ అస్సలు ఇప్పుడు ఈ వేసవి కాలంలో మరీ ఎక్కువగా ఉంటాయి. కొన్ని బట్టలు ఆరబెట్టాను లేదు, ఇంతలో మా వారు ఫోన్ చేసి కరెంట్ ఉంది కదా అటు వెళ్ళి సింకర్లకి, అంటే కొత్తిమీరకి సింకర్లు పెట్టమన్నారనమాట. అంటే మా సైడ్ది కాదు, అవతల వైపు బజార్ది ఉంటే దాని నుంచి వైర్ లాగామన్నమాట. అందరూ ఇంకా అంతే, ఎటు ఉంటే అటు పెట్టడము, మళ్ళీ ఉన్న కాడికి అది పోవడం అలా జరుగుతుంది. మొన్న రేణు కనకాంబరాలు కోసుకొచ్చింది అన్నాను కదా, ఈ చెట్లు అనమాట. ఇంక ఇంటి వెనకాల నేనే మొహమాటానికి అడిగిననమాట, అమ్ముకునే వాళ్ళని ఎలా అడుగుతాము అని చెప్పి. అంటే అందరూ కూడా ఒక రూపాయి వస్తుందనే కదా వేసుకున్నాము. కానీ వాళ్ళేమో ఏదైనా పండుగ వస్తూ కోసి పిల్లలు పెట్టచ్చు కదమ్మా అని నన్ను అంటారు. నాకేమో కొంచెం ఏమనుకుంటారేమో అని అడిగాను. ఇంక ఇవిగో సింకర్లు అయితే పెట్టేస్తాను, అవి ఆడుతూ ఉంటాయి. ఇంక ఇంటికి పోయి ఏమైనా ఇంటి నుంచి చూస్తూ ఉంటానన్నమాట. కరెంటు పోయేసరికి మళ్ళీ లేస్తాయో లేవో చూసి, లేకపోతే ఇంటి దగ్గర వైర్ తీసేయమంటారు మా వారు. నెక్స్ట్ నీళ్ళపాతలు అది అయిపోయి మా వారింటికి వచ్చి, అంటే చెట్లకి ఇప్పుడు పొలానికి పెట్టాం కదా, అదే వైర్ తోటి ఇంటి ముందు మోటార్ కూడా కనెక్ట్ చేశారనమాట. ఇంకా అంటే ఇంటి ముందు మొక్కలకు నీళ్ళు పెట్టకపోతే ఈ ఎండకి అసలు బతకవు, వాడిపోతాయి. అందుకని ఇంటి ముందు వాకిలికి వాటికి నీళ్ళు పెట్టుకోవడానికి అప్పటికి టైము 9 అలా అయితే అవుతుంది. ఏం కరెంట్ ఏమో కానీ ఉదయం పిల్లలకి చన్నీళ్ళు అయిపోతున్నాయి, ఇంటి ముందు సరిగ్గా నీళ్ళు పెట్టలేకపోతున్నాం టైంకి. ముగ్గు లేదు, ఏమీ లేదనమాట. ఎందుకంటే ఇంటి ముందు నీళ్ళు పెట్టడమే గొప్ప అన్నట్టుంది ఇప్పుడు.
పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి దీపారాధన అయితే చేసుకున్నానండి. ఆ చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్తానన్నాను కదా. పూర్ణిమ వాళ్ళ అమ్మ ఐడియా ఉంది కదండి, చాలాసార్లు చూపించాం మా పెద్దక్కయ్య. తనకి రీసెంట్గా చిన్న ఆపరేషన్ అయిందనమాట. ఒక్క రోజులోనే మొత్తం ఇప్పుడు మహాలక్ష్మి శ్రీమంతం కూడా క్యాన్సిల్ చేసేసాము. 9th మంత్లో కుదిరితే పెట్టుకుందాంలే అన్నట్టు. ఎందుకంటే ఒకవైపు మా అక్కకి అలా ఆపరేషన్ పెట్టుకొని ఎలా చేసుకుంటామో, అప్పుడే వాళ్ళు కూడా డిశ్చార్జ్. సో అదంతా అవ్వదులే, అంత హ్యాపీగా అనిపించదని చెప్పి ఆపేసుకున్నామండి. కడుపు నొప్పి అని హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ పడిందండి. అసలు ఎవరు ఊహించలేదు కూడా ఈ టైంలో ఎలా అవుతుందని. అంటే వారం నుంచి కడుపు నొప్పి వస్తుందంటే, కానీ మా అక్కయ్య పెద్దగా పట్టించుకోలేదు. సడన్గా ఆ రోజు అంటే కడుపులోని దగ్గర 1/2 కిలో పైనే బ్లడ్ గడ్డు కట్టేసి కాయలా ఉందనమాట. అది పగిలే స్టేజ్కి వచ్చింది. సో అందువల్లే నొప్పి బాగా ఎక్కువయ్యి అసలు అదేంటి కనీసం కూర్చోవడం కూడా లేదంట. అంత విపరీతమైన మాటలు కూడా సరిగ్గా ఆడలేక చాలా ఇబ్బంది పడింది. ఇంకా బొబ్బిలి సాలూరు అలా తిప్పి స్కానింగ్లు అవి చేస్తే కడుపులో ఇట్లా కాయ అనేది పగిలిపోయింది, బ్లడ్ అనేది మొత్తం అయిపోతుంది. సో అవి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, లేదంటే ప్రాణాలతో ఉండరు అన్నారు. ఇంకా అప్పటికప్పుడు నైట్ 1 గంటకి అలా ఆపరేషన్ అయితే చేశారండి. గడ్డలా కట్టేసిందని చెప్పాను కదా, కాయలాగా అదంతా కూడా బ్లడ్డేనంట. సో చాలా బ్లడ్ లాస్ అయ్యింది. దానికి తోడు ఆపరేషను ఒక్కసారి ఇదివరకు కూడా మా అక్కకి ఆపరేషన్ అయిందనమాట. ఇది 2nd టైం మళ్ళీ. అందువల్ల కొంచెం భయం వేసింది మాకు కూడా. రేణు, మీ చెల్లి నీకు ఇష్టమేనా? ఎంత ఇష్టం చెప్పు, ఎంత ఇష్టం? చాలా అంటే బుజ్జులు, నీకు అక్క అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? చాలా అంటే ఎంత చూపి, చెయ్యి కనపడతలా, అంత ఇష్టమా నీకు? మన ఇంట్లో బద్ధకం ఎవర్రా? అరే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు మరి? మరి బద్ధకం పని అన్నీ అమ్మేనా? మీరేం పని చేశారు ఈరోజు? అది నువ్వు అమ్మ పార్టీ నాన్న పార్టీరా రేణు? బుజ్జులు, అసలు అడిగే క్వశ్చన్ కూడా అడగలేవా? ఎలా మరి పొలం? నాకు బద్ధకం కదా. అమ్మ ఇంటి దగ్గర ఉండిద్ది అంటే ఏం చేద్దాం? అంతే, మనం చేసుకుంటాం కదా పోయి. అరే బుజ్జులు, అమ్మ ఇంటి దగ్గర ఉండిద్దంట, మనం పని చేసుకుందామా? మీరు చేస్తారు పని బుజ్జులు? అబ్బో రైతు బిడ్డ కట్టుళ్ళు కట్టు. సరే అమ్మ బాయ్ చెప్పండి, వెళ్ళిపోదాం. బుజ్జులు బాయ్ చెప్పండి, అమ్మకి వెళ్ళిపోదాం. ఏ సాత్వి, మీ అమ్మ లేకపోతే రావా? సరే సాత్వి బాయ్. మీ అమ్మ రాదంటగా, ఉంటావు మరి మీ అమ్మ దగ్గర? బతిలాడండి మీ అమ్మని రమ్మని. ఇప్పుడు అమ్మ రెండని అమ్మనే చేతి పట్టుకొని తీసురా బుజ్జులు. వీళ్ళ అమ్మని తీసుకొని చేయి పట్టుకుంటాడు. అమ్మ రా వెళ్దాం, చేయి పట్టుకొని తీసుకుంటా. ఇద్దరు చెరవ చేయి పట్టుకోండి, తీసుకురండి. ఇదిగో ఇటు పొలం వెళ్దారండి అని చెప్పండి, అప్పుడు వచ్చింది. లాగండి, పొలం వెళ్దారమ్మని. అదే కొన్ని వెళ్దాం. బుజ్జులు బుజ్జులు ముసిగేసేసా, ఎండ పడుతుందని హాయ్ చెప్పు. తల మీదకి వేసుకో. వెళ్ళిపోతున్నారు పదమ్మ.
అమ్మోళ్ళు వెళ్ళిపోతున్నారు పదా. ఒక్క పువ్వు ఏం చేసుకుంటా. పదరా బుజ్జులు, పద. అవి గుచ్చుకుంటా నేను కండవలా పెడుతున్నావా? ఏంటది ఏంటది? రాకెట్టు విన్నావా? రాకెట్ అంట మా చెట్ల కాడ నుంచి కోసుకుంటూ వెళ్ళిందంట. రాకెట్ అంట. ఇదిగో గోంగార అలా గుచ్చుకుంటుందని సైడు. పదమ్మ గుచ్చుకోదులే, పదమ్మ చక్కగా. దొంగలు వద్దు కుయ్యో 100 రూపాయలు. నాకు అర్థం కాదు నువ్వు చెప్పింది, మళ్ళీ చెప్పు. ఇటు తిరిగి చెప్పు. ఏంటి? దొండకాయలు సరిగ్గా రావట్లేదని చెప్పి ఇలా బీరకాయలు అయితే అంటే బీరెత్తునలు అయితే నాటారు. అవేమో తీగలు వస్తేను ఇలా పురుకోసుంటారు కదా, పురికేసేసి కడుతున్నారు అనమాట పైకి. పందిరి కాయలు ఏం లేవు, అందుకని ఇలా బీరకాయల తోటైనా పెట్టొచ్చులే అని చెప్పి ఒకసారి ట్రై చేస్తున్నాము. ఆ తర్వాత కింద కొత్తిమీర అనమాట. ఈసారి కొత్తిమీర తీసేసిన తర్వాత ఇంకా వేయటం లేదు, ఓన్లీ బీరకాయ. అది కాకుండా నార్మల్గా బీరకాయ నేల మీద పండించేదానికంటే పందిరికాయ అయితే కొంచెం బాగుంటుంది. మార్కెట్లో కూడా దానికి మంచి రేట్ ఉంటుంది అనమాట. అందుకని మేము వచ్చిన కాసేపటికే నాన్నమ్మ కూడా వచ్చేసింది. ఇంకా నేను, నాన్నమ్మ, మా వారు ముగ్గురం కూడా కొత్తిమీర అయితే పీకాము. అప్పటికి సాయంత్రం నుంచి అలా పిల్లలు వచ్చాక కాసేపు వాళ్ళు ఆడుకొని తర్వాత ఇంకా వాళ్ళని తీసుకొని చెట్ల కాడికి వచ్చేసాము. ఇంటికాడ ఉంటే ఎండలో అలా తిరుగుతూ ఉంటారనమాట. సాయంత్రం నుంచి వచ్చాం కదా, పీకగలమా లేదా అనుకున్నాం కానీ ముగ్గురం కలిసి 100 కట్టల దగ్గర పీకాము. నేనంటే స్లోనే, మా వారు నాన్నమ్మ కొంచెం స్పీడ్ అనమాట. ఇంకా మా అక్కయ్య వాళ్ళనే ఈ 2 రోజులు కూడా వీడియో కూడా పెట్టలేదన్నమాట. ఇంకా అప్పటి నుంచి తను మళ్ళీ ఇప్పుడే కొంచెం పర్వాలేదు, నడుస్తుంది, ఓకే, అంతా సెట్ అయిందనమాట. కానీ ఒక్కసారిగా ఒక్క రోజులో ఇంకా అలా అయ్యేసరికి శ్రీమంతం కూడా ఇంకా ఊరు వెళ్ళడం కూడా లేదండి. శ్రీమంతం కూడా ఆపేసాము. అంటే మళ్ళీ 9వ నెలలో ఊరైతే వెళ్ళి అప్పుడు ఏమైనా అంటే మాకు ఎలా అంటే ఇప్పుడు శ్రీమంతం 7వ నెలలో అత్తారింట్లో చేస్తామా, మళ్ళీ 9వ నెలలో అత్తారింటి వాళ్ళు ఒక 30 మంది 20 మంది 10 మంది అలా అమ్మాయిని చూడటానికి వస్తారనమాట. మళ్ళీ అప్పుడు వచ్చిన వాళ్ళకి మనం ఇంటి దగ్గర భోజనాలు వండడం అలా ఉంటుంది. నాకు కూడా అప్పుడు అంతే, కరోనా టైం కాబట్టి. సో నాదేమంత హంగామా అవ్వలేదు, బాగా కరోనా టైం అనమాట. కానీ ఇప్పుడు చెల్లికి ఏంటంటే ఇప్పుడు ఎలాగో శ్రీమంతం పెట్టుకోలేదు కదా, ఎలాగో వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు చిన్న ఫంక్షన్లా పెట్టుకుందాంలా అని అయితే చెప్పాము. ఆ టెన్షన్ వల్లే ఈ 2 రోజులు పెద్దగా వీడియోస్ ఏమీ షూట్ చేయలేదండి. ఇప్పుడిప్పుడే మళ్ళీ నిన్న శనివారం ఇది కూడా అప్పటికప్పుడు అలా షూట్ చేశాను అనమాట, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక బ్లాగ్ కింద. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వస్తేనేమో ఇక్కడ కొత్తిమీర పీకుతుంది చూసాను నాన్నమ్మ. ఇందులో కలుపుని చూసుకొని పీకాలి, మళ్ళీ కలుపుతో మళ్ళీ పీకినా సరే మరుసటి రోజు కంప్లైంట్స్ వస్తాయి. మాదైతే ఒక మాదిరిగా అక్కడక్కడ కొంచెం చిన్న మొక్కలు ఉన్నాయన్నమాట. ఇంకా అది వదిలేసి పెద్దగా ఎదిగినంత వరకే పీకుతున్నాం. అసలు రాదు అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది. మేమే కొంచెం లేట్ చేస్తున్నాము, పీకేసేయాలి పాటికి. మామూలుగా ఈ తోటకూర గోంగూర ఇవైతే వాటర్లో కడుగుతారు, కానీ కొత్తిమీరకి అసలు వాటరే తగలకూడదంట. పొద్దున్న ఎప్పుడూ సింకర్ల మీద పెట్టిన నీళ్ళు పాత అంతే, ఇంకా తర్వాత అసలు వేయలేదంటే మళ్ళీ నీళ్ళు పెట్టలేదనమాట. తడి తగిలితే మొత్తం కూడా కుళ్ళిపోయిద్ది. అలాగో గోతంలో వేసి కట్ట చూసారు ఎంత పెద్దది ఉందో. ఇది 10 రూపాయలు కట్ట. మార్కెట్లో మామూలుగా 15 రూపాయలే నడుస్తుంది, కానీ అంటే కొంతమంది అలా ఇస్తారు, కొంతమంది 10 రూపాయలు, ఎక్కువగా 10 రూపాయల కాడికి. అది కాకుండా వాళ్ళు కొనుక్కుంటారు కదా, వాళ్ళ దగ్గర ఏంటంటే ఆ కట్టనే ఇంకో 4 కట్టలు చేసి 5 రూపాయలకి 10 రూపాయలకి మనం వెళ్ళేటప్పుడు కొట్టులో పెడతారు. కానీ మా దగ్గర మాత్రము ఇలా కొనుక్కుంటారనమాట. కొత్తిమీర పీకేసిన తర్వాత వీటిని మా వారైతే గోతాలు వేసి కట్టేశారు. ఇంకా తనేమో వేరే అవతల వైపు కొత్తిమీర వెనక నుంచి వేసాం కదండి, వాటికైతే సూపర్ ఏదో వేసుకుంటున్నారు. నాన్నమ్మేమో పొయ్యిలో పుల్లలు అయితే చూసుకుంటుంది.
అంతకుముందు ఈ దొండ తీగలు అల్లియడానికి పుల్లలేసి కట్టామన్నమాట, కర్రకి కట్టి అందులో నుంచి తీగను పైకి అల్లించేవారు. ఇప్పుడు నాన్నమేమో పొయ్యిలో కోసమని చెప్పి ఆ దొండ తీగలకి అల్లించిన పుల్లలు ఉంటాయి కదా, అవైతే విరుచుకుంటుంది. పిల్లలు మాతో పాటు వచ్చారు కదా, కాసేపటికే వాళ్ళకి ఇంకా బోర్ కొట్టేసింది, వెళ్ళిపోయారు. అంటే ఇంటి దగ్గర అంటే పిల్లకాయలు ఉంటారు, ఆడుకోవచ్చు. ఇక్కడ ఏముంది, బోర్ కొట్టి వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత మంచినీళ్ళు అంటే మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చి మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళారు. ఇంకా మేమేమో కొత్తిమీర పీకేసి ఇంటికైతే వచ్చేసాను. అప్పటికే పొద్దుగూకిందండి. ఇంటి కోసం కొంచెం కొత్తిమీర అయితే తీసుకొచ్చుకున్నా. పేరుకే వేసాం కానీ ఏ కూరలో కూడా తీసుకొచ్చి చేయట్లేదు. మా వారవే తిట్లు. పిల్లలేమో స్నాక్స్ అని అడుగుతున్నారు, ఇంట్లో ఏమీ లేవు. అందుకని ఇంట్లో గొట్టాలు ఉంటే అప్పటికప్పుడు వేపేసి వాళ్ళకైతే ఇస్తున్నా. ఇవి కూడా ఎప్పుడో తెచ్చినవి, ఇంకా ఏమీ లేనప్పుడు ఇవే గుర్తుకొస్తాయండి. ఇంకా వీటిని వేపేసి పిల్లలకి కాసేపు ఆడుకొని వచ్చారనమాట. తినేసి నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఉదయం పచ్చడి ఉంది, అందుకని కూర ఏమీ వండలేదు, అన్నం ఒక్కటే వండేసాను. కరెంట్ కూడా అప్పుడే వచ్చింది. చెప్పాను కదా నైట్ టైమే ఇస్తారు కరెంట్ అని. ఇంకా కరెంట్ రాగానే నీళ్ళు పట్టేసి ఇడిసిన బట్టలు అవి స్నానాలు అయ్యాక వాషింగ్ మిషన్లోనే నైటే వేసేసాము. మళ్ళీ ఎందుకులే వచ్చిన బాధ, ఉదయం కరెంట్ ఉండట్లేదని. ఇలా అయితే గడిచిందండి ఈరోజు. సో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.